హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. మన వీడియోస్ని ఫస్ట్ టైం ఏమైనా వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఎండ్ వరకు వాచ్ చేశాక మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే మా పాప వ్యాక్సినేషన్ డే అనమాట యాక్చువల్లీ ఇవాళ. సో మా పాపకి వ్యాక్సిన్ వేపిస్తున్నాం. 9 months కంప్లీట్ అయిపోయాక వ్యాక్సిన్ వేపియాలి. సో అదనమాట. ఇప్పుడు 10th month రన్నింగ్ మా పాపకి. 10th monthలోకి ఎంటర్ అయ్యి కూడా ఒక 10 days అవుతుంది. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా 1 week నుండి మేము, అందుకని చెప్పి ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వేపిస్తే నాకు కొంచెం బెటర్గా ఉంటుంది. పాపకి ఫీవర్ వచ్చినా, పాపకు కొంచెం అనీజీగా ఉన్నా కొంచెం హ్యాండిల్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు అని చెప్పి అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే వేపిస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఓరల్గా విటమిన్ డ్రాప్స్ అయితే ఇచ్చారు. డ్రాప్స్ ఏదో డౌట్ఫుల్గా వాళ్ళని చూస్తూ మింగేసింది. ఇంకా ఫస్ట్ వ్యాక్సిన్ వేసినప్పుడు కొంచెం అన్నట్టు సౌండ్ ఇచ్చి మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఇంకా సెకండ్ ఇచ్చారు, ఫుల్ ఏడ్చేసింది అనమాట. ఇంక ఇంటికి వెళ్ళే అందరికి ఏడుస్తూనే ఉన్నింది. టోటల్ 4 vaccines కదా ఇవాళ. కానీ ఏం చెయ్యలేం, మనం చూస్తూ ఇంకా మనకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏడుస్తారని సైలెంట్ అయిపోయి వద్దు అనుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఫేస్ చేయాలి. సో ఏం చేయలేమన్నమాట. కానీ పిల్లలు ఏడుస్తారని వ్యాక్సిన్స్ ఇలా స్కిప్ చేస్తూ మాత్రం ఉండకండి. వాళ్ళ ఫ్యూచర్ కోసమే గవర్నమెంట్ వాళ్ళు ఇలా అని వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నది. అండ్ నేను అన్నీ కూడా వ్యాక్సిన్స్ గవర్నమెంట్ వేపిస్తున్నా మా పాపకి. అయిపోయా అన్నకు బాయ్ అండి చెప్పు. బాయ్ అన్నా, అన్నకు బాయ్ చెప్పు. బాయ్ చెప్పు అన్నకి. బాయ్ బాయ్ చెప్తా. సెకండ్ పేజ్ అంటే కేస్ పర్టిక్యులర్ పేజీ ఫస్ట్ పేజీ కరెక్ట్ గా ఉందండి. హోమా హోమా ఎప్పుడు డాన్స్ అయ్యే ఏం పేజ్? హోమా 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 HOMA అంతే సింపులే. హోమా అంటే 2 letters పేరు ఉండకూడదండి అబ్బా. బ్రాండ్ నేమ్ అంటే రాకొచ్చింది. అదే పేరు హోమా జీ జీ జీ. సెకండ్ ఇంజెక్షన్ వేసినప్పటి నుండి ఫుల్గా ఏడుస్తూనే ఉందన్నమాట. అసలు ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు మా పాప. ఇవాళ టోటల్ 4 vaccines అండ్ ఒక ఓరల్గా విటమిన్ డ్రాప్స్ అనమాట. ఒకటి ఇచ్చేటప్పుడు ఎందుకు ఇస్తున్నాం, దాని యూజ్ ఏంటి అని చెప్తూ అండ్ పాపని ఆ నర్సు ప్యాంపర్ చేస్తూ తనకి ఇంజెక్షన్ అయితే వేస్తున్నారనమాట. బేబీ కొంచెం ఏడవకుండా అలా కంట్రోల్లో ఉండాలి అని. ఫుల్గా భయపడిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తను. సో ఒక ఇంజెక్షన్ వేసే కొద్దీ మళ్ళీ అందరూ పట్టుకొని ఇలా కంటిన్యూస్గా 3 injections వేసే టైంకి తను ఫుల్ భయపడిపోయింది. ఇంకా నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉందన్నమాట. ఇంకా నా వల్ల అయితే అస్సలు కావట్లేదు. తను ఏడుస్తూ ఉంటే ఇంకా మా అక్క పక్క నుండి ఏం కాదులే ఇంకా పాప కోసమే కదా అన్నట్టు చెప్తున్నారనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. పాప దారిలోనే పడుకునేసింది. మాకు అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇంజెక్షన్ వేపించేది ఒక 10 minutes డ్రైవ్ అనమాట. దారిలోనే ఇంకా పడుకునేసింది. ఇంక ఇంటికి రాగానే తను పడుకోబెట్టి నేను ఫాస్ట్గా తింటున్నా. పెయిన్కి ఏ టైంలో ఉన్న పాప లేయచ్చు, తన పక్కనే ఉండాలి అని చెప్పి ఇంకా వస్తూ దారిలోనే ఇంకా P100 డ్రాప్స్ కూడా తీసుకువచ్చాను. పాప లేచాక తనకి ఫస్ట్ డ్రాప్స్ ఇవ్వాలి అని చెప్పి. ఆ డ్రాప్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే తనకి ఫీవర్ అలా ఏం రాకుండా పెయిన్ కిల్లర్ లాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి పెయిన్ కూడా తెలియదు. ఇంకా ఇద్దాము అనుకుంటే మా పాప 12కి పడుకొని 2కి లేచిందనమాట. ఇంకా లేవడం ఎంత యాక్టివ్గా లేసిందో, ఇంజెక్షన్ గురించి మర్చిపోయి లేచి ఆడుకుంటుంది. నేనైతే చాలా హ్యాపీ అనమాట. మళ్ళీ లేచి ఎక్కడ ఏడుస్తుందో అది గుర్తొచ్చి పెయిన్ అంతా ఎలా బేర్ చేస్తుందో అనుకున్నా కానీ
లేచాక ఫుల్ యాక్టివ్ అయిపోయింది. అసలు మీరు చూడండి ఇప్పుడు ఈ క్లిప్పింగ్‌లో లేసినప్పటి నుండి ఇంకా ఆడుకుంటూ వాళ్ళ అన్నని లాగుతూ ఎంత హైపర్ యాక్టివ్‌లో ఉంది. అసలు మర్చిపోయిందనమాట. ఫీవర్ కూడా ఏమీ రాలేదు. ఇప్పటికి ఇంజెక్షన్ వేసి 2 అవర్స్ అయింది. అయినా ఫీవర్ ఏం రాలేదనమాట. కానీ మాకు ఎందుకైనా మంచిది డ్రాప్స్ వేసేద్దాం. ఇన్ కేస్ మళ్ళీ ఈవినింగ్ రాకుంటే ఇంకా డ్రాప్ చేద్దాం. డ్రాప్స్ వేయకుండా మళ్ళీ వస్తే మళ్ళీ వేద్దామని చెప్పారనమాట. సో అలా ఒకసారి అయితే డ్రాప్స్ వేసాము. P100 డ్రాప్స్ మళ్ళీ వేయలేదనమాట. ఫీవర్ కూడా ఏమీ రాలేదు. సో ఇదే పారాసిటమాల్ పీడియాట్రిక్ ఓరల్ P100 డ్రాప్స్ అనమాట ఇది. సో ఇదండి మా పాప 9th మంత్ వ్యాక్సినేషన్ స్టోరీ. ఫుల్గా ఏడ్చేసింది. సో పెయిన్ వాళ్ళు కొంచెం పెరిగే కొద్దీ పెయిన్ కూడా తెలుస్తూ ఉంటుంది కదా, సగం పెయిన్ చుట్టూ జనాలను చూసి భయపడిపోయింది. సో గైస్ ఇదండి ఇవాల్టి మా పాప వ్యాక్సినేషన్ బ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.